హై వ్యూయర్స్, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేనేత కార్మికులకు అసలు వడ్డీ కలిపి 1 లక్ష రూపాయల వరకైతే రుణమాఫీ చేయాలని నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించి కొన్ని మార్గదర్శకాలు కూడా విడుదల చేయడం జరిగింది. మరి ఆ మార్గదర్శకాలు ఏంటి అన్నది ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయబోతున్నాను. అయితే మీరు కనుక మన ఛానల్కి ఇప్పుడే కొత్తగా వస్తే మాత్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఆఖరి వరకు చూడండి. అయితే ఈ యొక్క రాష్ట్రంలో చేనేత కార్మికులకు అసలు వడ్డీ కలిపి రూపాయలు 1 లక్ష వరకు అయితే ప్రభుత్వం రుణమాఫీ చేయనుంది. ఈ పథకం 2017 ఏప్రిల్ 1వ తేదీ నుంచి 2024 మార్చి 31 వరకు అన్ని బ్యాంకులు, జిల్లా సహకార కేంద్ర బ్యాంకులలో వ్యక్తిగతంగా చేనేత వస్త్రాల ఉత్పత్తి, కార్యనిర్వహణ మూలధనం, ఇతర వృత్తి సంబంధిత కార్యకలాపాల కోసం తీసుకున్న రుణాలకే వర్తిస్తుందని రాష్ట్ర చేనేత శాఖ వెల్లడించడం జరిగింది. ముఖ్యంగా ప్రధానమంత్రి రోజ్గార్ యోజన చేనేత క్రెడిట్ కార్డుల కింద తీసుకున్న రుణాలకు సైతం రుణమాఫీ చేయనున్నట్టు ఈ మార్గదర్శకాలలో చెప్పడం జరిగింది. ఈ యొక్క చేనేత శాఖ కార్యదర్శి శైలజ రామయాన్ గారు. అయితే ఈ యొక్క మార్గదర్శకాలలో ఇంకా ముఖ్యంగా ఎవరికి ఈ రుణమాఫీ చేయబోతున్నారన్న విషయానికి వస్తే ఇక్కడ జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో కమిటీలు అయితే నిర్వహించబోతున్నారు. ఈ కమిటీల ద్వారానే ఈ యొక్క అర్హులను అయితే ఎంపిక చేయబోతున్నారు. సో జిల్లా స్థాయిలో, రాష్ట్ర స్థాయిలో అర్హులను ఎంపిక చేసిన తర్వాత వాళ్ళకి రుణమాఫీ మొత్తం ఇవ్వడం జరుగుతుంది, ఏదైతే బ్యాంకుల ద్వారా తీసుకున్నారో. నెక్స్ట్ అనంతరము ఏదైతే బ్యాంకు వాళ్ళకి రుణమాఫీ అయిన తర్వాత బ్యాంకర్ల ద్వారా వీళ్ళకు నో డ్యూ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎలాంటి బకాయి లేదు అన్నట్టు బ్యాంకుల ద్వారా కూడా ఒక సర్టిఫికేట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ రుణమాఫీ అయిన తర్వాత కూడా మీరు మళ్ళీ ఏదైనా రుణం కావాలి అనుకుంటే కూడా రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకర్ల ద్వారా మళ్ళీ ఇప్పించేయడానికి సానుకూలంగా ఉన్నట్టు కూడా ఈ మార్గదర్శకాలలో చెప్పడం జరిగింది. అయితే ముఖ్యంగా ఈ మార్గదర్శకాలలో ఒక ముఖ్యమైన పాయింట్ రాయడం జరిగింది. అదేంటి అని అంటే, ఎవరైతే ఈ యొక్క అకౌంట్ అన్నది అంటే ఈ ప్రస్తుతానికి ఈ యొక్క చేనేత కార్యకలాపాలు చేయలేక ఈ చేనేత వర్క్స్ చేయకుంటున్న వాళ్ళు అకౌంట్ను గనక నిరాధారక ఆస్తుల ఖాతా అంటే ఎన్పిఎఫ్ కింద ఉన్న అకౌంట్లకి మళ్ళీ అయితే రుణమాఫీ అయితే చేయబోమని చెప్తున్నారు. ఇదండి మొత్తానికైతే ప్రభుత్వ మార్గదర్శకాలకు సంబంధించి ఎవరైతే అర్హులుగా ఎంపిక చేయబోతున్నారో అన్న దాని గురించిన పూర్తి సమాచారం. వీడియో కనుక నచ్చితే కంపల్సరీ వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ యొక్క చేనేత కార్మికులకు ఈ వీడియోను షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో.